బ్యాక్ టు న్యూస్. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వైసీపీ ఎంపీ అభ్యర్థి మార్గాని భరత్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రచారానికి 3 రోజుల్లో తెరపడనుండటంతో భరత్ నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మాజీ ఎమ్మెల్సీ ఇందిర తన అనుచరులతో కలిసి భరత్ సమక్షంలో వైసీపీలో చేరారు. తన విజయం ఖాయమంటున్న మార్గాని భరత్తో మా రాజమండ్రి ప్రతినిధి గోపి ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికలకు మరో 3 రోజుల్లోనే తెరపడనున్న నేపథ్యంలో ప్రచారాలు ఎక్కడ చూసినా ఊపందుకున్నాయి. ముఖ్యంగా రాజమహేంద్రవరం వైసీపీ ఎంపీ అభ్యర్థి భరత్ మనతో ఉన్నారు. ఆయన ప్రచారం ఇన్ని రోజులు ఎలా సాగింది, ఆయన విజయం ఏ విధంగా ఉండబోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు, ప్రజల నుండి ఎటువంటి స్పందన ఆయనకు లభించింది తదితర అంశాలను భరత్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అసలు ప్రస్తుతం గత 6 నెలలుగా మీరు విస్తృతంగా ప్రచారం చేశారు. టికెట్ వచ్చిన తర్వాత కూడా మీరు ప్రజల్లోనే ఉన్నారు. ప్రస్తుతం మీ విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు గడిచిన 4 రోజుల నుంచి కూడా మేము ఇంకా ముమ్మరం చేసి ఉన్నాం. రోడ్ షోస్ అయితే కానివ్వండి, సూర్యుడు ఉదయించిన దగ్గర నుంచి మేము ప్రచార కార్యక్రమాలు మొదలు పెడుతున్నాం. అదేవిధంగా ఒక్క గంట కూడా విశ్రాంతి తీసుకోకుండా మొత్తం ప్రజల్లోనే ఉంటూ ప్రజల్ని చైతన్యపరిచే కార్యక్రమాలు చేస్తున్నాము. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి పాలనని ఏ రకంగా 5 సంవత్సరాలు అంధకారంలోకి తీసుకెళ్లిపోయారో ప్రజలందరికీ కూడా తెలియపరుస్తున్నాం. ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక దుష్ట పరిపాలన కింద ఈ 5 సంవత్సరాలు కూడా మభ్యపెట్టే విధంగా ప్రజలందరినీ కూడా మోసం చేసే కార్యక్రమాలు చేశారు. రైతు రుణమాఫీ తీసుకోండి, డ్వాక్రా రుణమాఫీ తీసుకోండి, ఇవన్నీ కూడా ఏది కూడా చేయకుండా ఇవాళ మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని ప్రజల్లోకి వచ్చి మీరు ఓట్లు అడగడానికి వెళ్తున్నారని మేము ఇవాళ ప్రశ్నిస్తున్నాము. ముఖ్యంగా పసుపు కుంకాలని ఒక మహిళా లోకాలను అంతా కూడా టార్గెట్ చేసి పసుపు కుంకాలని చెప్పి ఓట్లు కొనే ప్రక్రియలో భాగంగానే మీరు గవర్నమెంట్ సొమ్ముతోనే ఓట్లు కొనే కార్యక్రమం లాంటివి చేస్తున్నారని మహిళలే చెప్తున్నారు. కేవలం ఒకటే చెప్తున్నారు, ఈ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మాకు పసుపు కుంకాలు ఇస్తున్నారు చంద్రబాబు గారు, లేకపోతే మమ్మల్ని మా గోడు పట్టించుకుంటారా అని మహిళలు కూడా చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా మీ పాత రోజులు కంప్లీట్ అయిపోయినాయి. రాబోయే రోజుల్లో యువతరం రాజకీయాల్లోకి రాబోతుంది. కొత్త పెను మార్పులకి నాంది పలకబోతుందని కూడా తెలియపరుస్తున్నారు. జనసేన పార్టీ నుండి సత్యనారాయణ గారు నాకు ఎవరో పోటీ కాదు అని చెప్పి ఆయన అంటున్నారు, విజయం నాదే అంటున్నారు. మరోపక్క ఈవిడ నాన్ లోకల్ అనే ముద్ర నా మీద కావాలని ప్రచారం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు, నాదే విజయం, ఖచ్చితంగా చంద్రబాబు చేసినటువంటి అభివృద్ధి నన్ను గెలిపిస్తుందని చెప్పి రూపగారు అంటున్నారు. ఖచ్చితంగా మేము ఒకటే చెప్తున్నాము, నా ఊరు పట్ల నాకు మమకారం ఉంది, నా ఊరు పట్ల నాకు అభిమానం ఉంటుంది. అక్కడ హైదరాబాద్ నుంచి వచ్చిన వ్యక్తులకి ఏ రకంగా అభిమానం ఉంటుంది, ఏ రకంగా అవగాహన ఉంటుందని కూడా నేను ప్రశ్నిస్తున్నాను. ముఖ్యంగా నా యొక్క రాజమహేంద్రవరాన్ని ఒక అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లే కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆలోచనలతో ముందరికి వెళ్తున్నాను. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సలహాలు, సూచనలు, ఆయన యొక్క రిక్వెస్ట్ కూడా తీసుకుని రాజమండ్రిని ఒక ఇంటర్నేషనల్ స్టేటస్ తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా నేను ఏదైతే అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అంటూ నేను ఒక ప్రస్తావన తీసుకుని వచ్చానో, ఆ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అంటూ ఒక 2-3 సంవత్సరాల్లో అది కంప్లీట్ అయ్యి అది ఓపెన్ అయిన వెంటనే ఎన్ని కోట్ల రూపాయలు రెవెన్యూ జనరేట్ అవుతుందో ఒక్కసారి ఆలోచించమని మా నియోజకవర్గ ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. టీడీపీ అభ్యర్థి మేనిఫెస్టో, మీ మేనిఫెస్టో అలాగే ఉన్నాయి. మిమ్మల్ని నమ్మాలా, ఆవిడ నమ్మాలా? మిమ్మల్ని అయితే ఎందుకు నమ్మాల్సి వస్తుంది? ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను, నా మేనిఫెస్టో రిలీజ్ చేసి ఒక 4-5 రోజులు అయ్యింది. నన్ను చంద్రబాబు నాయుడు గారికి ఎలాగ అలవాటే కాపీ కట్ పేస్ట్, ఏ రకంగా అయితే నవరత్నాలు కాపీ కొట్టి ఏ రకంగా అయితే వ్యవహరిస్తున్నారో ఆవిడ కూడా నా ఈ ఆన్లైన్లో చూసుంటారు. ఒక గూగుల్ సెర్చ్ చేసుకుని నేను ఏదైతే పెట్టానో దాన్ని ఇంకా ఏదో కొన్ని 2-3 జోడించి ఆవిడ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. నేను ఒకటే చెప్తున్నాను, నేను ఒక విజన్తో ముందరికి వెళ్తున్నాను, నేను ఒక అవగాహనతో ముందరికి వెళ్తున్నాను. వాళ్ళు ఏ రకంగా అయితే ఒక కాపీ అనేది ఒక పరంపర వాళ్ళ నాయకుడి దగ్గర నుంచి అలవాటే కాబట్టి అందులోనే భాగంగా ఆ రకంగా చేసి ఉంటారు. ముఖ్యంగా మొత్తం బీసీ సామాజిక వర్గం అంతా కూడా మా వెంటే ఉన్నారు. ముఖ్యంగా ఇవాళ చూసినట్టయితే మేడం బలిసాల ఇందిర గారు కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో జాయిన్ అవ్వడం కూడా జరిగింది. రాబోయే రోజుల్లో అన్ని వర్గాల ప్రజలు కూడా మాకు మద్దతు తెలుపుతారని మేము అందరం కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మాజీ ఎమ్మెల్సీ ఇందిర ఈరోజు పార్టీలో జాయిన్ అయ్యారు. ఆమె అభిప్రాయం కూడా తెలుసుకుందాం. అసలు పార్టీలో ఎందుకు జాయిన్ అయ్యారు, ఆమె ఏ పాత్ర ఈయన విజయంలో పోషించబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. భరత్ గారు ఈరోజు ఇక్కడ మనకి రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారంటే మనకి ఈ పార్లమెంటరీ నియోజకవర్గంలో కూడా బీసీ సంఖ్య ఎక్కువ, కనీసం 55 to 60% బీసీలు ఉన్నారు. మరి అలాంటప్పుడు మీ అందరము కూడా మా చేతుల్లోంచి బీసీ సీట్ని మేము జారవిడుచుకోకూడదు, తప్పకుండా దీన్ని పట్టుకోవాలి, మనందరం కలిసికట్టుగా నిలబడాలనే ఉద్దేశంతో నేను ఈ పార్టీలోకి రావడం జరిగింది. ఎందుకంటే మార్గా నాగేశ్వరరావు గారికి ఉన్నటువంటి ఒక మంచి పేరు,
ఆయన ఒక మంచి నాయకుడిగా గుర్తింపు తీసుకున్నారు. ఎన్నో సంవత్సరాలుగా మరి బీసీలందరినీ కూడగట్టి ఆయన నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ఆయన యొక్క మంచితనం, ఆయన చేసినటువంటి సేవలు అవన్నీ కూడా ఈరోజు భరత్ గారి గెలుపుకి కారణమవుతాయని నేను భావిస్తున్నాను. ఒక పక్క టీడీపీ ఎంపీ అభ్యర్థి కానీ, ఒక పక్క జనసేన ఎంపీ అభ్యర్థులు కానీ తనకి పోటీ కాదని, ఒకరు నాన్ లోకల్ అని, మరొకరు ఎమ్మెల్యేగా కనీసం ఫెయిల్యూర్ ఎమ్మెల్యేగా ఆయన ఉన్నారని చెప్పి భరత్ ఎండగడుతున్నారు. అంతేకాకుండా ఏదైతే ఒక యువకుడిగా తనకి బీసీ సామాజిక వర్గం నుంచి తనకి అవకాశం ఇచ్చారో ఆ అవకాశాన్ని ఖచ్చితంగా ప్రజలు సద్వినియోగం చేసుకోవడానికి ఒక బీసీ వర్గం నుంచే కాకుండా అన్ని వర్గాల నుంచి కూడా ప్రజల ఆదరణ లభిస్తుంది. ఈసారి ఖచ్చితంగా విజయం సాధిస్తానని భరత్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నారాయణతో గోపి, AP 24/7 రాజమహేంద్రవరం నుండి.